మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. నీవు లేచి రేయి మొదటి జామున ఆయనకు మొరపెట్టుము అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకంటే అక్కడ పరిస్థితులన్నీ ఆయన చూస్తున్నాడు. ఇజ్రాయేలీల మధ్య వారు విననొల్లని ప్రజలుగా ఉండినప్పుడు దేవుడు ఏ విధముగా వారిని శిక్షిస్తూ నడిపిస్తూ వస్తున్నారో ఈ రచయిత వింటున్నాడు ఇర్మియా. కాబట్టి ఆ ప్రజలకు ఈయన తెలియజేస్తున్నాడు, నీవు రేయి మొదటి జామున నీ పిల్లల కొరకు ప్రార్థన చేయము అంటున్నాడు. రేయి మొదటి జామున నువ్వు ప్రార్థన చేయము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము అంటున్నాడు. మన హృదయపూర్వకంగా దేవుని కన్నీటితో వేడుకున్నప్పుడు హృదయము కుమ్మరించబడిన విధంగా ఉంటుంది. రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయము, నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయంలో కుమ్మరించుము అంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే దుర్దినములు రాకముందే వీటి యందు నీవు సంతోషం లేదని చెప్పు, సంవత్సరములు రాకముందే నీవు ప్రార్థన చేయాలి అని చెప్తున్నాడు. సొలొమోను మహారాజు అక్కడ ప్రసంగిలో రాస్తున్నాడు కదా, దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు, సంవత్సరములు రాకముందే అంటున్నాడు. ఇక్కడ ఇర్మియా కూడా ఈ ఇజ్రాయేలీలతో అదే మాట్లాడుతున్నాడు. రేయి మొదటి జామున లేచి నీవు ప్రార్థించుము, నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయమును కుమ్మరించుము అంటున్నాడు. అలాగా మనము మన సమస్యల నిమిత్తము మనము ఆ విధముగా మన హృదయాన్ని కుమ్మరించినప్పుడు, మన బిడ్డల కోసము మనం ఆ విధముగా మన హృదయాన్ని కుమ్మరించినప్పుడు, మన బాధలను మన లేమిని వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు వింటాడు. మీ పసిపిల్లల ప్రాణం కొరకు ప్రార్థన చేయమంటున్నాడు ఇక్కడ. మీ పిల్లలు క్రమమైన భక్తిలో ఎదగాలని, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని, లోకంలో వేరే జీవించాలని మనము ప్రార్థన చేయాలి. మన హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. పిల్లలకి దుర్దినాలు రాకముందే వాళ్ళు క్షేమ స్థితిలో ఉండాలని మనము నీళ్లు కుమ్మరించినట్లుగా మన హృదయాన్ని కుమ్మరించాలి. ఆ విధముగా కుమ్మరించినప్పుడు దేవుడు మీ పిల్లల బాధ్యతను ఆయనే తీసుకుంటాడు, మీ బాధ్యతను ఆయనే తీసుకుంటాడు. మీకు ఏది అవసరమో అది సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. మీ పిల్లలకి ఏది అవసరమో అది సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ? మన పిల్లల కోసము, మన పిల్లల భవిష్యత్తు కోసము, మన కోసము నీళ్లు కుమ్మరించినట్లుగా మన హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించి రేయి మొదటి జామున ఆయనకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా దుర్దినాలు రాకుండా చేస్తాడు. వీటి యందు నాకు సంతోషం లేదే అని చెప్పుకునే కాలం రాకుండా క్షేమమునిస్తాడు దేవుడు. ఒకవేళ దుర్దినాలు వచ్చిన వాటిల్లో చిక్కుపడకుండా చేస్తాడు దేవుడు. ఎప్పుడు? మీరు ప్రార్థించినప్పుడు. ఎలా ప్రార్థించినప్పుడు? నీళ్లు కుమ్మరించినట్టు ఆయన సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించినప్పుడు. ఎప్పుడు ప్రార్థించినప్పుడు? రేయి మొదటి జామున ప్రార్థించినప్పుడు. కాబట్టి మనము క్షేమంగా ఉండాలంటే, మన బిడ్డలు క్షేమంగా ఉండాలి అంటే మనము ఈ వాక్యానుసారముగా మనం ప్రార్థన చేయాలి. మనం క్షేమంగా ఉండాలంటే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే, మనం సమస్యలను తప్పించబడాలంటే మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. అప్పుడే దేవుడు మనల్ని మంచి పరిస్థితులను మనకు అనుగ్రహిస్తాడు. కీడు వచ్చిన దాని నుండి తప్పిస్తాడు దేవుడు. వ్యాధులు వచ్చిన దాని నుండి తప్పిస్తాడు దేవుడు. నేను ఎంతో బాధను అనుభవించాను. మేము ప్రార్థన చేసినప్పుడు, మా వారు ప్రార్థన చేసినప్పుడు ఆ కీడు నుండి తప్పించాడు దేవుడు మమ్మల్ని. ప్రతి కీడు నుండి తప్పిస్తాకి దేవుడు మనకి సంసిద్ధంగా ఉన్నాడు. మన పక్కనే ఉంటాడు. ఎప్పుడు మొర పెట్టుకుంటారా, వీళ్ళు ఎప్పుడు వీరి మొర విని మనం వారికి జవాబిద్దామా అని మన ప్రక్కనే ఉంటాడు దేవుడు. ఎప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడను, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను అంటున్నాడు కదా దేవుడు. అడగాలమంటున్నాడు. మనల్ని అడగకపోతే మనకేమి పొందుకోలేము. కాబట్టి ఈ వాక్యానుసారంగా మన హృదయాలను ఆయన సన్నిధిలో కుమ్మరిద్దాం. ఈ వాక్యానుసారంగా మీ పిల్లలు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయండి. మీ హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించండి. దేవుడు తప్పకుండా మీకు క్షేమమును, మీ పిల్లల క్షేమమును, మీకు మంచి స్థితిని, మీ పిల్లలకు మంచి భవిష్యత్తును అనుగ్రహిస్తాడు.
అట్టి కృప దేవుడు వింటున్న బిడ్డలందరికీ దయచేయును గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. నీళ్లు కుమ్మరించినట్లుగా మీ హృదయములను కుమ్మరించుడి అని వాక్యంలో తెలియజేసిన దేవా, ఆ విధముగా వింటున్న బిడ్డలందరూ ప్రభువా వారి హృదయాలను మీ పాదములతో కుమ్మరించి ప్రభువా మిమ్మల్ని వేడుకొని వారును వారి పిల్లలు క్షేమంగా ఉన్నట్లుగా అద్భుత రీతిగా వారిని కాపాడు దేవుడు అని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.